కోడిమ్యాలలో ఉపాధ్యాయులు డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు జేఏసీ ప్రతినిధులు. ఇక తహసీల్దార్ నరేష్ కు వినతి పత్రం ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు లంచ్ అవర్ సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ నరేష్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రంలో ప్రధానంగా 4 డిమాండ్లను ఉంచారు. జూన్ 2, 2026 నాటికి పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను 2వ విడతలో విడుదల చేయాలన్నారు. ఇక అలాగే 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మే 1, 2026 నుండి హెల్త్ కార్డులు అందించాలంటూ డిమాండ్ చేశారు. నిరసనలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ కన్వీనర్ ముల్కా శ్రీనివాస్, చైర్మన్ తరిగొప్పల నరేష్, పీఈటీఏ జిల్లా అధ్యక్షులు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మనం ఇవాళ మన యొక్క సమస్యల్ని మనం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. మనం ఎంఆర్ఓ నుంచి మన యొక్క సమస్యల్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు మన జేఏసీ పక్షాన మన బూట్ల రాజయ్య మల్లయ్య గారు తన యొక్క వాయిస్ మెసేజ్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్, మా ఉపాధ్యాయ బృందం తరఫున, మా ఉపాధ్యాయ జేఏసీ తరఫున ఉద్యోగుల మా యొక్క సమస్యలు వినియోగించాలని రాష్ట్ర వ్యాప్తంగా లంచ్ అవర్లో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరము ఆయా మండల కేంద్రాల్లోని తహసీల్దార్లకు మన యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను వినతిపత్రం రూపంలో ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో ఉద్యోగుల పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. మనం ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ధరల సరళిని అనుకూలంగా ఇచ్చేటటువంటి 6 నెలలకు ఒకసారి ఇచ్చేటటువంటి కరువు భత్యం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 పెండింగ్ బకాయిలు ఉన్నాయి. తర్వాత హెల్త్ కార్డులు కుటుంబ సభ్యులకు కావచ్చు, మాకు కావచ్చు, ప్రాణాల మీదకి వస్తున్నా కూడా మా కొంత కాంట్రిబ్యూషను, ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషను చట్టసభలో కూడా అమలు చేస్తామని ఇప్పటికి కూడా హెల్త్ కార్డులు రాలేదు. తక్షణమే మే 1వ తారీఖు నుండి హెల్త్ కార్డులు ఇంప్లిమెంట్ అయ్యేలా మేము వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పీఆర్సీ విషయానికి వస్తే భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు వెంటనే ఇస్తూ ఉన్నాయి పీఆర్సీ. మన విషయానికి వస్తే ఇంతవరకు పీఆర్సీ అమలు తీరే లేదు. దయచేసి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ నాడైన జూన్ 2, 2026 వెంటనే రాష్ట్ర ప్రభుత్వము పీఆర్సీ పైన కాలయాపన చేయకుండా వెంటనే దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అది గొడ్డలి పెట్టులాగా మారింది. ఎట్లా అంటే ఈ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 2002 వరకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే తదనంతరము ఏర్పాటు చేసినటువంటి 2003 నుంచి ఎవరైతే నియామకం ఇప్పటి వరకు చేయబడ్డారో నేటికి కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానమే కొనసాగుతూ ఉంది. ఇది చాలా దారుణము. ఓపీఎస్ విధానం వస్తే ఉద్యోగి ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తే కనీసం దిగిపోయిన తర్వాత నెలకింత పింఛన్ వస్తే బతుకుదేరువు కోసం ఆసరాగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా సిపిఎస్ విధానము రద్దు చేసి, దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు రద్దు చేసినాయి, వాళ్ళ ఓపీఎస్ను పునరుద్ధరించిండ్రు. మనం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు దీన్ని వెంటనే చర్య తీసుకొని సిపిఎస్ను రద్దు చేసి తక్షణమే ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇట్లా పెండింగ్లు ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించి ఆందోళన వైపు వెళ్లకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫ్రెండ్లీ టు ద ఎంప్లాయీ గవర్నమెంట్ అనేది చెప్పాలని కోరుతూ ఈరోజు వినతిపత్రం తహసీల్దార్ గారికి ఇచ్చి తద్వారా కలెక్టర్ గారికి తద్వారా ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా కోరడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పీఆర్సీని వెంటనే
పిఆర్సీని వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత పెండింగ్ బిల్లులను